హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, బేర్ ఇన్ఫినిటివ్ ఇచ్చినప్పుడు ఒక సెంటెన్స్లో ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లో మారుస్తాం అంటే, బేర్ ఇన్ఫినిటివ్ అంటే వెర్బ్ 1 ఫస్ట్ ఫామ్, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే. అయితే కొన్ని వెర్బ్స్ ఉన్నాయి. సీ, నోటీస్, వాచ్, ఫీల్, అబ్జర్వ్, హియర్, హెల్ప్, మేక్, ఫైండ్, లెట్. వీటి తర్వాత ఆబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ అనేది రావడం జరుగుతుంది. ఈ వెర్బల్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ తర్వాత బేర్ ఇన్ఫినిటివే రాయాలి వెర్బని. ఆ విధంగా సెంటెన్స్ ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుస్తాం అంటే, మిగతా ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్లే గుర్తించి సేమ్ పాత రూల్స్ ప్రకారంగా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చి దాని యొక్క బీఫామ్ రాసి V3 రాసి, కానీ ఎక్కడ ఒక చేట్ చేయాలంటే బేర్ ఇన్ఫినిటివ్ని 2+V1గా మారిస్తేనే అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, చూద్దాం. పాత స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్, వెర్బు, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ వెర్బులు ఇవ్వాలి ఇందులో ఏదో ఒకటి, ప్లస్ బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది. వెంటనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి బేర్ ఇన్ఫినిటివ్ ఈ వెర్బల్ తర్వాత అదర్ వర్డ్స్ వస్తాయి. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి, ఈ వెర్బ్ యొక్క బీఫామ్ వెర్బు దాని మూడో రూపం రాసి, అప్పుడు ఈ బేర్ ఇన్ఫినిటివ్ని 2+V1గా మార్చి ఈ అదర్ వర్డ్స్ని ఇక్కడ రాసి చివరిలో బై పెట్టి సబ్జెక్ట్ రాయాలి. ఓకేనా, చూద్దాం. ఐ ఫౌండ్ హిమ్ క్రాస్ ది స్ట్రీట్. ఐ ఫౌండ్ హిమ్ క్రాస్ ది స్ట్రీట్. ఇక్కడ ఐ సబ్జెక్టు, మనం చెప్పుకునే వెర్బ్లో ఫౌండ్ ఉంది కదా, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. నేను అతన్ని చూశాను, ఏమని? క్రాస్ ది స్ట్రీట్ అంటే స్ట్రీట్ క్రాస్ అవ్వడం, కాబట్టి ఇది సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ఇది బేర్ ఇన్ఫినిటివ్ V1, మిగతావన్నీ అదర్ వర్డ్స్ వదిలేయండి. ఇప్పుడు దీనిని ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎలా మార్చాలంటే, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి, హిమ్ ఏమవుద్ది? హీ. ఫైండ్, ఫౌండ్ అంటే ఫౌండ్ V2లో ఉంది. ఫైండ్, ఫౌండ్ V2లో ఉంది. ఇదే మరి ఇది మూడో రూపం కూడా ఫౌండే కదా అంటే, దీని ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఇది V3 అవుద్ది, కాబట్టి ఇది V2లో ఉంటే మనం ప్యాసివ్ వాయిస్ చెప్పుకున్నాం, వాజ్ కానీ వర్ కానీ V3 రాయాలి. ఇది ఉంది కాబట్టి ఈ వాజ్, దీని మూడో రూపం ఫౌండ్ రాసి వెంటనే భయపెట్టకండి, హీ వాజ్ ఫౌండ్ పెట్టి అప్పుడు ఈ బేర్ ఇన్ఫినిటివ్ ఉండేదాన్ని 2+V1గా 2 క్రాస్ ది స్ట్రీట్. లాస్ట్లో భయపెట్టి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ తీసుకెళ్ళండి, బై మీ. అర్థమైందా? అంటే హీ వాజ్ ఫౌండ్ టు క్రాస్ ది స్ట్రీట్ బై మీ అంటే ఆ స్ట్రీట్ దాటడం, నా చేత దాటబడము, అతని చేత చూడబడిందని ప్యాసివ్ వాయిస్లోకి. నెక్స్ట్, ఐ సా హెర్ డూ ద వర్క్. ఐ సబ్జెక్టు, సా వెర్బు, ఆబ్జెక్టు. ఇచ్చిన వెర్బులో సి ఉంది, ఫైండ్ ఉంది, వెంటనే బేర్ ఇన్ఫినిటివ్. ఈ స్ట్రక్చర్లో ఆ వెర్బస్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే వెంటనే బేర్ ఇన్ఫినిటివ్ రావాలి. ఓకేనా, ఇది అదర్ వర్డ్స్ మిగతావి. ఇప్పుడు హెర్ రేట్ వస్తే ఏమవుతుందండి? షీ. సా అంటే V2 ఉంటే ఏమొస్తుంది? సి, సా, సీన్. కాబట్టి వజ్ కానీ వర్ కానీ ప్లస్ V3. సి సింగులర్ కాబట్టి వజ్ రాసి, సాకి అదే సికి మూడో రూపం సీన్, సి వాజ్ సీన్. ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ని 2+V1 టు డూ ద వర్క్, బీవై భయపెట్టి, ఐ ఇటువైపు వస్తే మీ. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయిందండి. ఓకేనా, నెక్స్ట్ అండి, ఐ మేడ్ హిమ్. ఐ సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. వెంటనే బేర్ ఇన్ఫినిటివ్ ఉంది అక్కడ, అదర్ వర్డ్స్. ఇప్పుడు హిమ్ ఇటు వస్తే హీ. మేడ్ని మేడ్ అంటే V2లో ఉంది కాబట్టి వజ్ కానీ వర్ కానీ V3. హీ సింగులర్ కాబట్టి హీ వాజ్ మేడ్, మేడ్ మూడో రూపం కూడా మేడే. హీ వాజ్ మేడ్ టు రైట్. ఈ V1 అండ్ బేర్ ఇన్ఫినిటీ టు రైట్ కింద మార్చాలి. దిస్ లెటర్ బై మీ. ఓకేనా, నెక్స్ట్ అండి, ఐ హెల్ప్ హిమ్ కంప్లీట్ ద హోంవర్క్. ఐ సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. ఇది బేర్ ఇన్ఫినిటివ్ V1. సో ఆబ్జెక్ట్ ఇటు తీసుకురండి, హిమ్ ఇటు వస్తే హీ. హెల్ప్ అనేది V1 వస్తే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి, V3 రావాలి. హీ సింగులర్ కాబట్టి హీజ్ రాయాలి. ఈజ్ మూడో రూపం హెల్ప్డ్. కంప్లీట్ అనేది V1 కదా,
టు కంప్లీట్ ద హోంవర్క్. బై పెట్టి ఐట్ వస్తే మీ. ఓకేనా? ఐ వాచ్డ్ ది చిల్డ్రన్ ప్లే. ఐ సబ్జెక్టు, ఇది వెర్బ్, చిల్డ్రన్ అనేది ఆబ్జెక్టు, ఇది బేర్ ఇన్ఫినిటివ్. ద చిల్డ్రన్ వాచ్డ్ అంటే V2, వాజ్ కానీ వర్ కానీ ప్లస్ విత్ రాయాలి. అయితే చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి వర్. ద చిల్డ్రన్ వర్ వాచ్డ్ పెట్టి ఇక్కడ ప్లే అనేది బేర్ ఇన్ఫినిటివ్ కదా, టు ప్లే. బై ఐ ఇస్తే మీ. అదర్ వర్డ్స్ లేకపోతే అదర్ వర్డ్స్ రాయం, ఓన్లీ బేర్ ఇన్ఫినిటివ్ ఉంది కాబట్టి టు ప్లే కింద మార్చేసాం. బై పెట్టి ఐట్ వెళ్తే మీ అవుద్ది అనమాట. సో ఈ విధంగా బేర్ ఇన్ఫినిటివ్ ఇస్తే ఈ విధంగా మార్చాలని చెప్పాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము కాజిటివ్ వెర్బ్స్కి ప్యాసివ్ వాయిస్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకేనా? కాజిటివ్ వెర్బ్స్ అంటే అందులోనే మీనింగ్ ఉంది. ఏంటంటే కారణం తెలిపే వెర్బ్స్. అవి ఏంటంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మేక్, హ్యావ్, గెట్, లెట్. వీటితో ఇవి వచ్చినప్పుడు ఏ విధంగా మనకి ప్యాసివ్ వాయిస్ రాయాలని. అయితే ఇవి వచ్చినప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ని ఫాలో ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మనం రాయాలి. అప్పుడు మాత్రమే కాజిటివ్ వెర్బ్స్గా పనిచేస్తాయి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ మేక్ అంటే టు ఫోర్స్ సమ్ వన్ టు డూ సంథింగ్. అంటే ఒక వ్యక్తిని ఒక పని చేయమని ఫోర్స్ చేయడం, అదే మేక్. ఆ సందర్భంలో అక్కడ మేక్ ఉపయోగిస్తాం. అప్పుడు మాత్రమే ఇది ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, అయితే ఆల్రెడీ దీని ముందే నేను బేర్ ఇన్ఫినిటివ్ వచ్చే వెర్బుల్లో మేక్ కూడా చెప్పాను. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అదే మోడల్ చూడండి. సబ్జెక్టు వెంటనే మేక్ అనే వెర్బ్ ఉంటుంది. ఇక్కడ మేక్ ఉండొచ్చు, మేడ్ ఉండొచ్చు, విల్ మేక్, ఏదైనా రావచ్చు. తర్వాత సంబడి, తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ సంథింగ్. సో మేక్ ఎల్లప్పుడు కూడా బేర్ ఇన్ఫినిటివ్ని ఫాలో అవుతాయి. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్లో మేక్ అనేది ఈ స్ట్రక్చర్. మేక్ తర్వాత సంబడి ఉంది అంటే, సంబడి అంటే మేక్ హిమ్, మేక్ హెర్, మేక్ రవి అని ఇక్కడ సంబడి ఎవరో ఒక పర్సన్ వస్తారు. ఆ స్ట్రక్చర్లో బేర్ ఇన్ఫినిటివ్ వాడాలి. ఇక్కడ అంటే వెర్బ్ 1 వాడాలి. ఓకేనా? ఇంకే స్ట్రక్చర్ వాడినా తప్పు అనమాట. సెంటెన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా ఈ పాయింట్ మనకి ఉపయోగపడుతుంది, నోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా మార్చుతాం అంటే, మనం ఆల్రెడీ దీని ముందునే చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ దీనిని ఆబ్జెక్ట్ అనుకుని ఇటువైపు తీసుకురండి. సంబడిని ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే ఇటువైపు ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మేక్ ఉంటే వెర్బ్ 1 ఉంటే వెర్బ్ 1 బీ ఫార్మ్ వెర్బ్, దీని మూడో రూపం మీద అవుతుంది మేడ్. ఓకేనా? రాసి ఈ బేర్ ఇన్ఫినిటివ్ని ఏం రాయాలంటే ఇక్కడ 2 + వెర్బ్ 1లోకి మార్చాలి. సో బేర్ ఇన్ఫినిటివ్ ప్యాసివ్లోకి మారినప్పుడు 2 + వెర్బ్ 1గా మారుతుంది. వెంటనే ఇక్కడ ఏమైనా అదర్ వర్డ్స్ ఉంటే ఇక్కడ సంథింగ్ ఉంది కదా, అది అదర్ వర్డ్స్ కింద రాసి భయపెట్టి ఈ సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకెళ్ళాలి. ఇది మనం ఆల్రెడీ దీని ముందే చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడింటిని ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసి బీ ఫార్మ్ వెర్బ్ రాసి మేక్కి మూడు రూపం మేడ్ అని రాసి అప్పుడు ఈ బేర్ ఇన్ఫినిటీని 2 + V1 మార్చి ఇక్కడ సంథింగ్ని అదర్ వర్డ్స్ కింద రాసి భయపెట్టి ఈ సబ్జెక్ట్ని చివరికి తీసుకెళ్ళాలి. లేదు అంటే మేక్, గెట్ ఒకే మీనింగ్ లాగా ఒకేలాగా మనం యూజ్ చేస్తాం ఈ సందర్భంలో, ఈ కాజిటివ్ వెర్బ్ సందర్భంలో. ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో దానికి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు మేక్ బదులుగా గెట్ కూడా రాయొచ్చు. గెట్తో రాసినప్పుడు మేక్కి ప్యాసివ్ వాయిస్ ఎలా మారుతుందంటే, ఇక్కడ మేక్ ఉంటే గెట్ రాస్తాం, ఇక్కడ మేడ్ వెర్బ్ 2లో ఉంటే గాట్ రాస్తాం, ఇక్కడ విల్ మేక్ ఉంటే ఇక్కడ విల్ గెట్ అని రాస్తాం, ఇక్కడ ఆర్ మేకింగ్ ఉంటే ఆర్ గెట్టింగ్ అని రాస్తాం. రాసి సేమ్ ఇక్కడ ఏమైతే ఉందో మనకు స్ట్రక్చర్ ఇచ్చాడో అది యాజ్ ఇట్ ఈజ్గా మేక్ తీసి గెట్ పెడతాం. సపోజ్ ఇక్కడ హీ మేక్స్ ఉందనుకోండి, హీ గెట్స్ అని రాస్తాం. రాసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ మార్చాలంటే ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదండి, ఈ రిమైనింగ్ పార్ట్లో ఇది ఆబ్జెక్ట్ అనుకోవాలి, ఇది సబ్జెక్ట్ అనుకోవాలి. ఈ సంథింగ్ని ఆబ్జెక్ట్ అనుకుని ఇటు తీసుకొచ్చి ఈ బేర్ ఇన్ఫినిటీకి ఏం రాయాలి, V3 రాయాలి. బేర్ ఇన్ఫినిటీకి V3 రాయాలి. ఎందుకంటే గెట్తో ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా V3లో ఉండాలి. అదే మేక్తో ప్యాసివ్ వాయిస్లో 2 + వెర్బ్ 1 రావాలి, గెట్తో ప్యాసివ్ వాయిస్లో V3 రావాలి. కాబట్టి బేర్ ఇన్ఫినిటీని V3లో మార్చాలి, భయపట్టాలి, ఈ సంబడిని ఇటువైపు తీసుకురావాలి. ఓకేనా? అంటే గెట్ తర్వాత అనుకుంటే ఈ స్టార్టింగ్ ఇది మారదు, మేక్ బదులుగా గెట్ మారుస్తాం. మార్చాల్సిన ఈ పార్ట్ మాత్రమే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనుకొని దీన్ని ఇటు తీసుకురావాలి, బేర్ ఇన్ఫినిటీని V3గా మార్చాలి, భయపెట్టాలి, ఇక్కడ సంబడిని సబ్జెక్ట్ అనుకుని ఇటువైపు తీసుకురావాలి. చూద్దామండి.
రవి మేడ్ హిజ్ బ్రదర్ సింగ్ ఏ సాంగ్. ఇక్కడ మేక్ని ఏ సందర్భంలో ఉపయోగించి చెప్పాం మనము? ఫోర్స్, ఒక వ్యక్తిని ఒక పని చేయమని ఫోర్స్ చేయడం. అంటే రవి మేడ్ హిజ్ బ్రదర్ సింగ్ ఏ సాంగ్ అంటే రవి అతని బ్రదర్ చేత పాట పాడేలా చేశాడు అని, పాట పాడేలా ఫోర్స్ చేశాడని అర్థం. ఫాస్ట్ టెన్స్ కదా, పాట పాడేలా ఫోర్స్ చేసాడని అర్థం తెలుగులో. అదే ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే పాట పాడేలా అతని చేత ఫోర్స్ చేయబడ్డాడు అని, రవి చేత. ఆ విధంగా మనకి మీనింగ్ వస్తుంది. ఇప్పుడు దీనిని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే రవి మేడ్, మనము ఫస్ట్ రూల్ ప్రకారం దీని ముందు చెప్పుకున్న ప్రకారంగా ఇది సబ్జెక్ట్ అనుకోండి, ఇది మేడ్ అనేది వెర్బు, ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. ఇది బేర్ ఇన్ఫినిటివ్ వెర్బు అన్నాం. ఇప్పుడు ఈ పార్ట్ని మాత్రమే మార్చుకోవాలి. హిజ్ బ్రదర్ ఇటు తీసుకురండి, హిజ్ బ్రదర్ తీసుకొచ్చి మేడ్ అనేది రెండో రూపం అండి. మేడ్ రెండో రూపం అంటే వజ్ కానీ వర్ కానీ విత్ రాయాలి. బ్రదర్ సింగులర్ కాబట్టి వజ్ రాసి దీనికి మూడో రూపం మేడ్. ఇక్కడ బై రాయకూడదు. ఈ విధంగా ఆబ్జెక్ట్ తీసుకొచ్చి బీ ఫామ్ వెబ్ రాసి దీనికి మేడ్ అనే వెర్బ్ విత్ రాసి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బేర్ ఇన్ఫినిటీకి 2+ వెర్బ్ గా మార్చాలి. టు సింగ్ ఏ సాంగ్. అప్పుడు బై పెట్టి ఇక్కడ నుండి సబ్జెక్ట్ రవి ఇటువైపు వస్తారండి. ఇది ప్యాసివ్ వాయిస్లో మారింది. దీనినే మనము గెట్టతో రాయాలనుకున్నప్పుడు ఇక్కడ మేడ్ అనేది ఏ రూపంలో ఉంది? వీటిలో ఉంది. మరి గెట్టకు వీటి ఏంటి? గాట్. సో ఈ పార్ట్ మారదనమాట. సేమ్ రవి గాట్ రాసి ఇప్పుడు గెట్టతో రాదనుకున్నప్పుడు దీనిని ప్యాసివ్ వాయిస్లో ఈ పార్ట్ మాత్రమే, ఇది ఆబ్జెక్ట్ అనుకోవాలి, ఇది సబ్జెక్ట్ అనుకోవాలి. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇటు తీసుకురండి. ఏ సాంగ్, రవి గాట్ ఏ సాంగ్. ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ V1ని V3లోకి మార్చాలి. సంగ్ బై హిజ్ బ్రదర్ ఇటువైపు వస్తుందండి. హిజ్ బ్రదర్ ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. ఇప్పుడు చూద్దామండి. టీచర్స్ మేక్ స్టూడెంట్స్ రైట్ అసైన్మెంట్స్ ఆన్ హాలిడేస్. అంటే ఇక్కడ ఫోర్స్ చేయడం, అంటే టీచర్స్ హాలిడేస్లో అసైన్మెంట్స్ రాయమని ఫోర్స్ చేస్తున్నారు ఎవరిని? పిల్లల్ని. అంటే టీచర్స్ చేత ఫోర్స్ చేయబడుతున్నారు అసైన్మెంట్లు రాసేలా అని ప్యాసివ్ వాయిస్లో మనకు మీనింగ్ వస్తుంది. సో ఏ విధంగా మార్చాలంటే ఇక్కడ చూసుకుందాం. టీచర్స్ మేక్ స్టూడెంట్స్, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇది అనుకోండి పార్ట్ని. ఇది బేర్ ఇన్ఫినిటివ్. తప్పనిసరిగా ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మేక్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండి ఇక్కడ తప్పనిసరిగా బేర్ ఇన్ఫినిటివ్ రావాలి, రైటే రావాలి. 2 రైట్ వస్తే తప్పు. ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడే 2+ వెర్బ్ మారుతుంది. ఇప్పుడు దీనిని ఆబ్జెక్ట్ తీసుకొస్తే స్టూడెంట్స్, మేక్ అనేది వెర్బ్ 1, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. మరి స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్, దీనికి మూడో రూపం మేడ్. వెంటనే భయపెట్టి టీచర్స్ రాయకూడదు. ఇంతవరకు రాసి V3 రాసి అప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ని 2+ వెర్బ్ 1గా మార్చాలి. టు రైట్ అసైన్మెంట్స్ ఆన్ హాలిడేస్ బై ఈ టీచర్స్ని అటువైపు తీసుకెళ్ళాలి. ఓకేనా? టీచర్స్ని అటువైపు తీసుకెళ్ళి రాయాలి. దీనిని గెట్ తర్వాత అంటే ఇక్కడ మేక్ ఉంది కాబట్టి గెట్ వస్తుంది. టీచర్స్ గెట్, ఈ పార్ట్ మారదు. ఇప్పుడు మనం మార్చాల్సిన పార్ట్ దీనినే మనము పాత రూల్ ప్రకారం మార్చుకోవాలి. అంటే ఇది సబ్జెక్ట్ అనుకోండి, ఇది బేర్ ఇన్ఫినిటివ్ మెయిన్ వెర్బ్ అనుకోండి, అసైన్మెంట్స్ అనేది ఆబ్జెక్ట్ అనుకోండి. టీచర్స్ గెట్ ఇలా యాక్చువల్గా రాసి అసైన్మెంట్స్ ఇటువైపు వస్తుంది. అసైన్మెంట్స్ ఈ ఆబ్జెక్ట్ అనుకోండి, దీన్ని తీసుకొస్తే ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి, మూడో రూపం రాయాలి. రిటర్న్ ఆన్ హాలిడేస్ బై స్టూడెంట్స్ ఇటువైపు వస్తారు. ఓకేనా? సో ఈ రెండు రకాలుగా ఎలా రాసినా మనకి ఆన్సర్ రైటే. హీ విల్ మేక్ యూ డూ దిస్ వర్క్. హీ విల్ మేక్ యూ డూ దిస్ వర్క్ అంటే అతను ఆ పనిని నువ్వు చేశారా, నిన్ను ఫోర్స్ చేస్తాడని. ఓకేనా? ఆ పని నువ్వు చేసేలా చేస్తాడని అర్థం. చేస్తాడని దాన్ని బట్టి ఫోర్స్ అనమాట. ఇప్పుడు హీ విల్ మేక్ ప్లస్ ఆబ్జెక్ట్, యూని ఇటువైపు తీసుకురండి. యూ విల్ బీ ప్లస్ V1 అంటే విల్ ప్లస్ V1 వస్తే విల్ బీ ప్లస్ V3. యూ విల్ బీ, దీని మూడో రూపం మేడ్ రాసి ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ ఉంది కదా, దీనిని 2+ వెర్బ్ 1 టు డూ దిస్ వర్క్ BY భయపెట్టి
హీ ఇస్తే హిమ్, ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారింది అనమాట. దీనిని గెట్తో కూడా ప్యాసివ్, మేక్తో ఇచ్చిందని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు గెట్తో కూడా రాయించాలంటే హీ విల్ మేక్ అనేది హీ విల్ గెట్గా మారిపోయి ఈ పార్ట్ని మనము స్ట్రక్చర్లో మార్చుకోవాలి. దిస్ వర్క్ ఇటువైపు వస్తుందండి, దిస్ వర్క్. దీనిని మూడో రూపం ఏంటంటే డన్, డిడ్ డన్ బై యూ, ఇటు వస్తుందండి ప్యాసివ్ వాయిస్. ఓకేనా. దే ఆర్ మేకింగ్ యూ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ అంటే మీరు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అని అర్థం. ఇప్పుడు దీనిని ఎలా మార్చాలంటే ఆర్ మేకింగ్ యూని ఇటు తీసుకురండి. మొదటి మోడల్ ప్రకారంగా యూ, ఆర్ ప్లస్ ఇంగ్ వస్తే యు ఆర్ బీయింగ్ ప్లస్ V3, యామేజ్ ఆర్ ప్లస్ ఇంగ్ వస్తే యామేజ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కదా, కాబట్టి ఆర్ రాసి బీయింగ్, దీని మూడో రూపం మేడ్. ఇప్పుడు ఈ బేర్ ఇన్ఫినిటివ్ ఏమవుతుంది, టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ బై దే ఏమవుద్దండి దెమ్. ఓకేనా. దీనిని గెట్తో రాయాలనుకున్నప్పుడు దే ఆర్ గెట్టింగ్ అని వస్తుంది ఇక్కడ, దే ఆర్ గెట్టింగ్ రాసి అప్పుడు మనం ఈ పార్ట్నే అప్పుడు తీసుకోవాలి గెట్తో రాసినప్పుడు. దట్ ప్రాజెక్ట్ కంప్లీట్కి V3లో మార్చారు, కంప్లీటెడ్ బై యూ. సో ఈ విధంగా మనము మేక్ అనే కాజిటివ్ వెర్బ్తో మనము యాక్టివేషన్స్ ప్యాసివ్ వాయిస్కి ఏ విధంగా మార్చాలనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు గెట్ అనే కాజిటివ్ వెర్బ్తో ఒక యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ఏ విధంగా మారుస్తుంటే, అసలు గెట్ అంటే టు కన్విన్స్ సమ్వన్ టు డూ సంథింగ్. అంటే కాజిటివ్ వెర్బ్ సందర్భంలో అది కాజిటివ్ వెర్బ్గా పనిచేసినప్పుడు దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని ఒక పని చేయమని కన్విన్స్ చేయడం. అదే మేక్ అయితే ఫోర్స్ చేయడం, ఇది కన్విన్స్ చేయడం. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, సబ్జెక్టు గెట్ సంబడి ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు గెట్ తర్వాత సంబడి పర్సన్ ఉన్నట్లయితే దీని తర్వాత ఏమొస్తుందంటే టు ఇన్ఫినిటివ్ రావాలి యాక్టివ్ వాయిస్లో. అదే మేక్తో అయితే ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్, గెట్తో అయితే టు ఇన్ఫినిటివ్ రావాలి. ఎప్పుడు స్ట్రక్చరు గెట్ తర్వాత సంబడి రావాలి, సబ్జెక్ట్ గెట్ సంబడి సమ్ పర్సన్ ఉండాలి, అప్పుడే 2+ వెర్బ్ అని వస్తుంది. దీనిని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తుంటే ఇక్కడ ఈ పార్ట్ మారదు, యాజ్ ఇట్ ఈజ్గా రాసిడమే. అప్పుడు మనం మార్చాల్సిన పార్ట్ దీన్ని తీసుకుని ఈ ఆబ్జెక్ట్ని తీసుకురావాలి. నెక్స్ట్ ఈ 2+ వెర్బ్ అని V3లో మార్చాలి, బై పట్టాలి, సంబడిని తీసుకురావాలి. ఓకేనా. ఐ గాట్ హిమ్ టు క్లీన్ మై రూమ్ అంటే నేను అతనిని రూమ్ క్లీన్ చేసేలా కన్విన్స్ చేశాను అని అర్థం. అతని చేత రూము క్లీన్ చేయబడేలా కన్విన్స్ చేయబడేలా అతని చేత అని ప్యాసివ్ వాయిస్లోకి మీనింగ్ మారిపోతుంది తెలుగులో. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా మారుస్తాం అంటే ఐ గాట్ అనేది మారదో చెప్పాను, యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడమే. రాసి ఇక్కడ మనకి ఈ పార్ట్ మాత్రమే చూసుకోవాలి. హిమ్ సబ్జెక్ట్ అనుకోండి, ఇది ఆబ్జెక్ట్, మై రూమ్ ఇటు వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ 2+ ఇన్ఫినిటివ్ ఉంటుంది, ఎందుకంటే యాక్టివ్ వాయిస్లో 2+ ఇన్ఫినిటివ్. దానిని V3లో మార్చాలి, క్లీన్డ్ బై పెట్టి హిమ్గానే ఉంటుంది. ఇక్కడ హిమ్ ఇటు వస్తే హీ అవ్వదు, ఎందుకంటే బై తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్ కేసులో రాయాలి, హిమ్మే ఉండాలి అక్కడ, హిమ్ హీగా మార్చికండి. ఓకేనా. సో ఐ గాట్ మై రూమ్ క్లీన్డ్ బై హిమ్. ఓకేనా. నెక్స్ట్ అండి, అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఐ గాట్ ఉండి పక్కన సంబడి ఉండి ఇక్కడ కానీ వెర్బు ఎలా ఉండాలంటే 2+ వెర్బు అని ఉండాలి, అప్పుడు ఇది యాక్టివ్ వాయిస్ ఉన్నట్టు. అదే గాట్ ఉండి ఇక్కడ సంథింగ్ ఉంటే, సంబడి లేకుండా సంథింగ్ ఉంటే ఇక్కడ వెర్బ్ 3లో ఉందంటే అది ప్యాసివ్ వాయిస్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. గాట్తో వెర్బ్ 3 ఉంటేనే ప్యాసివ్ వాయిస్, గాట్తో 2+ వెర్బ్ 1 ఉంటేనే యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ సి గెట్స్ మీ అంటే సి గెట్స్ అనేది మారదు. ఇక్కడ మనం మార్చాల్సిన పార్ట్ ఇది. ది లెటర్ని తీసుకురండి ఇటువైపు, ఏ లెటర్ తీసుకొచ్చి టూ రైట్ ఏమవుతుందండి, మూడో రూపం రిటర్న్ బై పెట్టి ఇక్కడ మీ ఇటువైపు వస్తుందండి, ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. సి గెట్స్ ఏ లెటర్ రిటర్న్ బై మీ అంటే సి గెట్స్ మీ టు రైట్ లెటర్ అంటే ఆమె నా చేత లెటర్ రాయించేలా కన్విన్స్ చేసింది అని ప్యాసివ్ వాయిస్లోకి మారిపోద్ది. నెక్స్ట్ యూ షుడ్ గెట్
సమ్ వన్ టు డూ దిస్ జాబ్. యూ షుడ్ గెట్, ఇది ఏ స్ట్రక్చర్ అయినా గెట్ అవ్వచ్చు, గెట్స్ అవ్వచ్చు, గాట్ అవ్వచ్చు, విల్ గెట్ అవ్వచ్చు, షుడ్ గెట్ అవ్వచ్చు, ఏదైనా అది మారదు. యూ షుడ్ గెట్ మార్చి మనం మార్చాల్సిన పార్ట్ ఇది. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. ద జాబ్ టు డూ అని డన్ V3గా మార్చాలి. బై సమ్ వన్, ఇది ఇండెఫినిట్ ప్రొనౌన్ కాబట్టి బై సమ్ వన్ అనే పార్ట్ బై ప్లస్ ఏజెంట్ ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఓకేనా. ఐ విల్ గెట్ యూ టు మేక్ టీ. ఐ విల్ గెట్ మారదు. చూసుకోవాలి ఈ స్ట్రక్చర్ అంతా ఎప్పుడంటే గెట్ తర్వాత సంబడి ఉండి 2 + verb 1 ఉన్నప్పుడు మాత్రమే ఈ మోడలు. అన్ని గెట్లకి ఇలా రాదు. ఓకేనా, అన్ని రకాల స్ట్రక్చర్లకి ఇలా రాదు గెట్తో ఉన్నప్పుడు. ఐ విల్ గెట్ యూ టు మేక్ టీ. ఐ విల్ గెట్ యాజ్ ఇట్ ఈజ్ రాసి మనం ఈ పార్ట్నే తీసుకోవాలి. ఇందులో సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. టీ టు మేక్ ఏమవుతుంది, మేడ్, మూడో రూపం. బై యూ అంటే నేను నీ చేత టీ చేసేలా కన్విన్స్ చేస్తానని. నువ్వు టీ చేసేలా, నువ్వు టీ ప్రిపేర్ చేసేలా నేను చేస్తానని అర్థం. అంటే కన్విన్స్ చేస్తున్నాడు అక్కడ. అదే మేక్ అయితే ఫోర్స్ చేస్తాడు, మొత్తం చేస్తారన్నమాట ఇక్కడ పని. నెక్స్ట్ అండి, ఐ విల్ గెట్ యూ టు బీట్ దట్ బాయ్. ఐ విల్ గెట్ మారదు. ఐ విల్ గెట్ అనేది మారదు. ఇక్కడ మార్చాల్సింది ఈ పార్ట్. యూ దట్ బాయ్, దట్ బాయ్. టు బీట్, టు బీట్లో బీటెన్, మూడో రకం బీటెన్ బై యూ. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. ఓకేనా. ఈ విధంగా మనము గెట్ తోటి, మేక్ తోటి ఈ విధంగా కాజిటివ్ వెర్బ్గా పనిచేసినప్పుడు, ఆ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మార్చాలో చెప్పాం. నెక్స్ట్ ఏంటంటే హ్యావ్ చూద్దాం. హ్యావ్ అంటే టు గివ్ సమ్ వన్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక వ్యక్తికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. టు డూ సంథింగ్, ఒక పని చేయమని, ఒక పని చేయడానికి ఒకరికి ఒక బాధ్యత ఇవ్వడం హ్యావ్ అంటే. చూద్దాం. సబ్జెక్టు హ్యావ్, ఇది కూడా సేమ్ గెట్ లాగే ఈ పార్ట్ మారదు. మనం మార్చాల్సిన పార్ట్ సంబడి. ఇక్కడ కూడా హ్యావ్ తర్వాత సంబడి ఉండాలి. అప్పుడు దేని ఫాలో అవుతుందంటే బేర్ ఇన్ఫినిటివ్, సేమ్ మేక్ లాగే. మేక్ ఎలాగైతే సేమ్ స్ట్రక్చర్లో ఉంటుంది, బేర్ ఇన్ఫినిటివ్ ఉంటుందో, హ్యావ్ కూడా బేర్ ఇన్ఫినిటివ్ కలిగి ఉంటుంది యాక్టివ్ వాయిస్లో. అయితే ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు సేమ్ ఈ పార్ట్ మారదు. గెట్ లాగే ఈ పార్ట్ మారదు. మార్చాల్సింది ఈ పార్ట్. ఈ సంథింగ్ నెట్ వైపు తీసుకొస్తాం ఆబ్జెక్ట్ కింద. ఇది ఆబ్జెక్ట్ అనుకోవాలి, దీన్ని ఇది ఆబ్జెక్ట్ అనుకోవాలి, ఇది సబ్జెక్ట్ అనుకోవాలి. తీసుకొచ్చి బేర్ ఇన్ఫినిటివ్ ఎందులో మార్చాలంటే V3లోకి మార్చాలి. భయపెట్టాలి, సంబడిని ఇటు తీసుకురావాలి. ఓకేనా. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే మేక్తో వచ్చినప్పుడు, పాజిటివ్ వర్బ్ మేక్ వచ్చినప్పుడు సంబడి ఉండి పక్కన బేర్ ఇన్ఫినిటివ్ ఉంది. అయితే అక్కడ మార్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఈ పార్ట్లో మార్చాను అటు ఇటు పీ ఫామ్ వెబ్ అని. ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ అనేది 2 + V1గా మారింది మేక్తో. నెక్స్ట్ గెట్తో వచ్చినప్పుడు ఇక్కడ 2 + V1 వచ్చింది యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో V3 వచ్చింది. హ్యావ్తో వచ్చినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ వచ్చింది. గెట్తో వచ్చినప్పుడు 2 ఇన్ఫినిటివ్ వచ్చింది. అయితే హ్యావ్ని గెట్ని ప్యాసివ్ వాయిస్లో మార్చడం మాత్రం V3లోనే రాయాలి. అక్కడ గెట్తో రాసినప్పుడు V3 రాయాలి, హ్యావ్తో రాసినప్పుడు కూడా V3లోనే రాయాలి. చూద్దాం. ఐ హ్యావ్ ద మ్యాన్ రిపేర్ ద కార్ అంటే కారు రిపేర్ చేయడానికి నాకు ఒక మనిషి ఉన్నాడు అని అర్థం. అంటే ఆ కారు రిపేర్ చేసే బాధ్యత అతనికి ఇచ్చినట్టు అర్థం. సో అంటే కారు రిపేర్ చేయించుకోవడానికి ఒక మనిషి ఉన్నాడని చెప్పడం. ఒక మనిషి చేత కారు రిపేర్ చేయించుకోవడానికి ఆల్రెడీ నేను ఒక మనిషిని పెట్టుకున్నాను అని మనకి ప్యాసివ్ వాయిస్లో మీనింగ్ వస్తుంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో అయితే కారు రిపేర్ చేయడానికి ఒక మనిషి ఉన్నాడు నాకని. అలాగే అతని చేత కారు రిపేర్ చేయించుకోవడానికి నేను అతనికి ఒక బాధ్యత ఇచ్చాను అతని చేత అనే మీనింగ్లో మనకి ప్యాసివ్ వాయిస్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఐ హ్యావ్ ఇస్తే ఐ హ్యావ్ గానే రాయాలి, మారదు. మనం మార్చేసిన పార్ట్ ఇది సేమ్ గెట్ లాగే. ఇక్కడ సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. ద కార్ ఇటువైపు తీసుకురండి. ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది హ్యావ్తో, దానిని V3లోకి మార్చాలి. రిపేర్డ్ బై ద మ్యాన్ ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. నెక్స్ట్ వీ హ్యాడ్ ఏ డాక్టర్ చెక్ అవర్ హెల్త్ అంటే మా హెల్త్ చెక్ చేయించుకోవడానికి ఒక డాక్టర్ మాకు ఉండేవాడు. హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్ కదా, అంటే డాక్టర్ అనేవాడు ఉన్నవాడు అంటే చెక్ చేసుకోవడానికి, చెక్ చేయడానికి. అదే మా హెల్త్ చెక్ చేయించుకోవడానికి ఒక డాక్టర్ ఉండేవాడు.
చెక్ చేయించుకోవడానికి అంటే ప్యాసివ్ వాయిస్ అని మీనింగ్. చెక్ చేసుకోవడానికి ఒక డాక్టర్ ఉండడం యాక్టివ్ వాయిస్. చెక్ చేయించుకోవడం ఒక డాక్టర్ ఉండడం అనేసరికి ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు వీ హ్యాడ్ అనేది మారదు. మనం మార్చేసిన పార్ట్ ఇది. ఇందులో ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. ఇది అవర్ హెల్త్ రాసి ఇది బేర్ ఇన్ఫిట్ని చెక్డ్ బై డాక్టర్ తీసుకొచ్చింది. ఏ డాక్టర్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ అండి, ఇక్కడ ఐ విల్ హ్యావ్ మై సిస్టర్ స్టిచ్ ద షర్ట్. అంటే ఇక్కడ హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్ ఏదైనా రావచ్చు. సో ఇది మారదు, ఐ విల్ హ్యావ్ అని మారదు. మనం మార్చేసిన పార్ట్ ఇది. మై సిస్టర్, ఐ విల్ హ్యావ్ అండి ఇది. మై సిస్టర్ స్టిచ్ ద షర్ట్లో షర్ట్ అనేది ఆబ్జెక్ట్ తీసుకురండి టైప్. ద షర్ట్ దీన్ని బేర్ ఇన్ఫినిటివ్ మూడో రూపం స్టిచ్డ్ బై ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ని టైప్ తీసుకురండి. మై సిస్టర్ అంటే ఐ విల్ హ్యావ్ మై సిస్టర్ స్టిచ్ ద షర్ట్ అంటే షర్ట్ స్టిచ్ చేయడానికి నాకు మా సిస్టర్ ఉన్నారు, మా సిస్టర్ ఉంటారు అని భవిష్యత్తులో మా సిస్టర్ని ఒకరిని మేము అరేంజ్ చేస్తాను అని భవిష్యత్తులో నా షర్ట్ కుట్టడానికి మా సిస్టర్ ఉన్నారు అని చెప్పుకోవడం. దానిని నా షర్ట్ కుట్టించుకోవడానికి అని ప్యాసివ్ చెప్పుకోవడం. స్టిచ్ చేయించుకోవడానికి మా సిస్టర్ నాకు ఉన్నారు అని. ఓకేనా? ఈ విధంగా మనము హ్యావ్తో కాజిటివ్ వర్బ్ వచ్చినప్పుడు మనము ప్యాసివ్ వాయిస్లో మార్చుతారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే యాక్టివ్ వాయిస్లో హ్యావ్ అనేది బేర్ ఇన్ఫినిటివ్ ఫాలో అవుద్ది, గెట్ అనేది టు ఇన్ఫినిటివ్ ఫాలో అవుద్ది. కానీ ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ V3 వస్తుంది, గెట్కి V3 వస్తుంది. మేక్తో యాక్టివ్ వాయిస్లో బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది, ప్యాసివ్ వాయిస్లో 2+ వర్బ్ 1 వస్తుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ లెట్ అంటే ఇక్కడ టు అలౌ సమ్వన్ టు డూ సంథింగ్ అంటే ఎలా అంటే అవకాశం, అలౌ చేయడం, పెర్మిషన్ ఇవ్వడం. ఒక పని చేయడానికి ఒక వ్యక్తికి ఒక పెర్మిషన్ ఇవ్వడం. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్టు లెట్ సంబడి వెంటనే లెట్ అనేది బేర్ ఇన్ఫినిటివ్నే ఫాలో అవుతుంది. ఇక్కడ లెట్ కూడా లెట్ తర్వాత సంబడి ఉండి సబ్జెక్ట్ ముందు ఉంటుంది, లెట్ ఉంటే తర్వాత సంబడి వెర్బ్ 1 ఫాలో అవుతుంది, బేర్ ఇన్ఫినిటివ్ ఫాలో అవుతుంది, తర్వాత సంథింగ్ ఉంటుంది. దీనిని ఏ విధంగా మార్చాలంటే ఇక్కడ ఈ సంబడిని మనము ఇది సబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ అనుకోని దీని తీసుకొచ్చి లెట్ 3 రూపాయలు ఒకటే. కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అనుకుంటే మనం ప్రెజెంట్ టెన్స్లో అని భావించుకుంటే ప్రెజెంట్ టెన్స్ బీ ఫామ్ అబ్బు దాని 3వ రూపం లెట్టే రాసి ఎక్కడ బేర్ ఇన్ఫినిటివ్ ఇస్తే ఆన్సర్ కూడా బేర్ ఇన్ఫినిటివే రాయాలి. 2+ వర్బ్ 1 రాయకూడదు. 2+ వర్బ్ 1 రాయకూడదు. రాసి అప్పుడు బీవై బై పెట్టి బేర్ ఇన్ఫినిటివ్ రాసి వెంటనే బీవై బై పెట్టి బేర్ ఇన్ఫినిటివ్ రాసి సంథింగ్ ఇక్కడ ఏదంటే అది రాయడమే. ఇక్కడ ఏదంటే అది రాసి బీవై బై పెట్టి ఈ సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకెళ్తాం చివరికి. ఓకేనా? బై పెట్టి ఈ సబ్జెక్ట్ని ఇక్కడికి తీసుకెళ్తాం. అర్థమైందండి? ఇక్కడ సబ్జెక్టు లెట్ సంబడి ఉన్నప్పుడు ఈ సంబడిని సబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ అనుకొని ఈ ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకురండి. సంబడిని తీసుకొచ్చి లెట్ని ప్రెజెంట్ టెన్స్ అనుకుంటే ప్రెజెంట్ టెన్స్ బీ ఫామ్ అబ్బో దాని 3వ రూపం లెట్. వెంటనే ఈ బేర్ ఇన్ఫినిటివ్ని మళ్ళీ బేర్ ఇన్ఫినిటివ్ కింద రాయాలి. 2+ వర్బ్ 1 రాయకూడదు ప్యాసివ్ వాయిస్లో కూడా. ఓకేనా? రాసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సంథింగ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఏదో ఉంటుంది అదర్ వర్డ్స్ కానీ ఏదో సంథింగ్ ఉంటే అది ఎంటర్ చేసి బీవై బై పెట్టి సబ్జెక్ట్ని అటువైపు తీసుకెళ్ళాలి. లేదు దీనికి ఇంకోలా కూడా రాయొచ్చు. ఈజ్ అలౌడ్ టు లేదా ఈజ్ పెర్మిటెడ్ టు అని స్టార్ట్ చేసి అంటే ఇక్కడ సంబడి ఇక్కడ లెట్ తర్వాత ఇక్కడ హిమ్ ఉందనుకో ఈజ్ అలౌడ్, హెర్ ఉందనుకో సీ ఈజ్ అలౌడ్, దెమ్ ఉందనుకో దే ఆర్ అలౌడ్ అలా మార్చుకోవాలి. ఓకేనా? అలౌడ్ టు రాసి ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ వెర్బ్ 1 రాసి ఈ సంథింగ్ ఇలాగ ఎంటర్ చేసి భయపెట్టి ఈ సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకెళ్ళాలి. ఓకేనా? చూద్దాం ఎగ్జాంపుల్స్ రాస్తేనే మీకు అర్థమవుతుంది. ఐ లెట్ హిమ్ డూ ద వర్క్ అంటే నేను అతన్ని ఆ పని చేసుకొనిస్తాను అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం అదే ప్రజెంట్ టెన్స్లో అనుకుంటే చేసుకొనిస్తాను. లేదు పాస్ట్ టెన్స్లో లెట్ ఉందనుకుంటే లెట్ 3 రూపాయలు ఒకటే కదా. అది పాస్ట్ టెన్స్లో ఉందనుకుంటే చేసుకొనిచ్చాను, ఆ పని అతన్ని చేసుకొనిచ్చాను అని అంటాం.
అయితే ఈ విధంగా చేసుకొని ఇచ్చానంటే దాంతో పెర్మిషన్ ఇచ్చినట్టు అలౌ చేయడం. ఇవి దీన్ని మార్చినప్పుడు దీని సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్టు. దీన్ని మార్చినప్పుడు ఏం చేయాలంటే హిమ్ ఇటు వస్తే ఏమవుతుందండి హీ. హిమ్ ఇటు వస్తే హీ. లెట్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అనుకుంటే బీ ఫామ్ ఏమవుద్ది హీకి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ విత్ అంటే హీ ఈజ్ రాయాలి. ఈజ్ మూడో రూపం లెట్. ఈజ్ లెట్ బేర్ ఇన్ఫినిట్ కింద రాయాలి. ఈజ్ లెట్ డూ ద వర్క్ బై ఈ ఐ ఇటు వస్తే ఏమవుతుందండి మీ. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారింది. లేదు దీనిని ఇంకోలా కూడా రాయొచ్చు. ఇది ఈజ్ అలౌడ్ టు డూ ద వర్క్ బై మీ. ఈజ్ అలౌడ్ కూడా పెట్టచ్చు. ఈజ్ అలౌడ్ టు డూ ద వర్క్ బై మీ అంటే ఈజ్ లెట్ దగ్గర ఈజ్ అలౌడ్ అని రాయొచ్చు. ఈజ్ అలౌడ్ టు అని పెట్టడమే, మిగతాదంతా మారదు. సి లెట్స్ మీ డ్రైవ్ హిజ్ కార్. ఆమె అతని కారు డ్రైవ్ చేసుకొని ఇచ్చిందినని. అతను కారు డ్రైవ్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిందని అర్థం. అలా పెర్మిషన్ ఇచ్చిందని అర్థం. ఇప్పుడు దీన్ని సి లెట్స్ మీ రెండు రకాలు రాద్దాం. మీ ఇటు తీసుకురండి. లెట్స్ అని క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఇది ప్రజెంట్ టెన్సే, ఇక్కడ మా తేడా లేదు. అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. ఇక్కడ కూడా మనం దీన్ని V2 అనుకుంటే ఇక్కడ వజ్ వస్తుంది. ఇక్కడ V1 అనుకుని చేసాం కాబట్టి ఈజ్ వచ్చింది. సో ఇక్కడ లెట్స్ అనేది ఎలాగా మనకి వెర్బు అన్న సింపుల్ ప్రజెంటే కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3లో యామ్ వస్తుంది. ఐ వచ్చింది కాబట్టి ఐ యామ్. దీని మూడో రూపం లెట్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బ్రెయిన్ ఇన్ఫినిట్గా రాయాలి. డ్రైవ్ హీజ్ కార్ బై సీట్ ఏమవుతుందండి హెయిర్. లేదు దీనిని ఎలా ఈ స్ట్రక్చర్లో రాయాలంటే ఇక్కడ లెట్స్ మీ తర్వాత ఏమొచ్చిందండి, ఇక్కడ లెట్స్ తర్వాత లెటర్ తర్వాత మీ వచ్చింది. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి ఈజ్ అలౌడ్ అన్నాం. ఇక్కడ మీ వచ్చింది కాబట్టి ఐ యామ్ అలౌడ్ అని రాయాలి. ఐ యామ్ అలౌడ్ టు డ్రైవ్ హీజ్ కార్ బై హెయిర్. ఓకేనా. అదే ఇక్కడ దెమ్ వచ్చింది అనుకోండి దే ఆర్ అలౌడ్ టు డూ ద వర్క్ అనాలి. అలాగే ఇక్కడ యూ వచ్చింది అనుకోండి యు ఆర్ అలౌడ్ అని రాయాలి. ఇక్కడ మీ వస్తే ఐ యామ్ అలౌడ్ అని లేదా ఐ వాజ్ అలౌడ్ అని. ఆ విధంగా మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగించాలి. ఇది లెట్టర్తో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మనకి కాజిటివ్ వర్బ్స్తో ఏ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలనేది ఈ వీడియోలో మనము క్లియర్గా నేర్చుకున్నాం. అలాగే బేర్ ఇన్ఫినిటివ్స్ ఏ వర్బులతో రావడం జరిగిందో కూడా ఈ వీడియో మనము నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.